హలో అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తున్న ఈ టెంపుల్ అనేది కమాన్పూర్‌లో ఉండే చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది. ఇది మీకు గోదావరి కానీ పెద్దపల్లి, మంతినికి మధ్యలో ఈ టెంపుల్ అనేది ఉంటుంది కమాన్పూర్‌లో. ఈ కమాన్పూర్‌లో ఉండే టెంపుల్ పేరిది ఆదివరాహస్వామి టెంపుల్ ఇది. ఆదివరాహస్వామి అంటే మీకు గుర్తొచ్చేది 'కాంతార' మూవీ చూసారు కదా! 'కాంతార' మూవీలో ఉంటుంది కదా పంది దేవుడు. అదే అన్నమాట ఇక్కడ ఉండేది. అంటే అదే రూపంలో ఉంటుంది ఇక్కడ ఈ దేవుడు అనేది పంది రూపంలో. సో, ఈ గుడి అనేది ఎక్కడా లేదు ఇలాంటి గుడి అనేది ఇదే రూపంలో. మీకు భారతదేశంలో జిల్లాలో ఎక్కడ లేదు. ఇదే ఫస్ట్ టైం కమాన్పూర్‌లో ఉంది. సో, ఈ టెంపుల్ గురించి కొంచెం చెప్తాను. కొంచెం పూర్తిగా చూడండి ఈ వీడియోని. చాలా చిన్నగానే ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. సో, తర్వాత ఇక్కడ మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది కదా! దేవుడికి సంబంధించిన పాదముద్రలన్నమాట ఇవి. మేము సండే రోజు వెళ్ళాం. సండే రోజు ఎందుకంటే ఆదివరాహస్వామి కాబట్టి ఆదివారం రోజు స్పెషల్ అన్నమాట. మనకు సోమవారం రోజు శివుడు ఎలాగో ఇది కూడా అలాగే అన్నమాట. అందుకే సండే వెళ్ళాం. 5:30కి అలా వెళ్తే మాకు గుడి అనేది అప్పటికే క్లోజ్ చేశారు. అయినా కూడా బయట నుంచి దర్శనం చేసుకొని వచ్చాం మేమైతే. ఇక్కడ ఈ రెడ్ కలర్‌లో కనిపిస్తున్నాయి అన్నీ ముడుపులన్నమాట. మనం కోరుకున్న కోరికలు నెరవేరాలని కడతారు కదా! అదే అన్నమాట. గుడి అనేది చాలా విశాలంగా ఉంది. పెద్దగా ఉంది. ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు. ఒక 1 ఇయర్‌లో పూర్తి అవ్వచ్చు ఇక్కడ. ఇంకోటి ఇక్కడ ఈ గద్ద ఉంది కదా! ఈ గద్ద అనేది దేవుడికి సంబంధించిన గద్దమాట. అంటే గద్దన్నమాట ఇవి. ఆ బండలలో దేవుడు ఉంటాడు. మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను. చూడండి ఒకసారి. ఇలాంటి విగ్రహం, ఇలాంటి రూపంలో ఎక్కడా లేదు. మీరు గూగుల్‌లో కూడా చూసుకోవచ్చు. సో, చాలా బాగుంది ఈ టెంపుల్ అనేది. నేను ఫస్ట్ టైం వెళ్ళాను. ఎప్పటినుంచో వెళ్ళాలనుకున్నాను. అసలు కుదరలేదు. చాలా బాగుంది. పైకి వెళ్ళి తీసే ఛాన్స్ లేదు. క్లోజ్ చేశారు. అలా తాళాలేశారు. సో, అందుకే పైకి వెళ్ళలేదు. మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే చేసి చూపిస్తాను సెపరేట్‌గా వీడియో అనేది. సో, ఇంకా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ కనిపిస్తుందంతా మీకు దేవుడికి సంబంధించిన కళ్యాణం చేసే ప్లేస్ అన్నమాట. అంటే కమ్యూనిటీ హాల్ పెళ్లి జరుగుతాయి ఇక్కడ. ఏదన్నా ఇంకా ఆ విలేజ్‌లో ఎవరైనా కోరుకున్న వాళ్ళు ఇక్కడనే పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారేమో. నాకైతే సరిగ్గా తెలియదు. ఇక్కడ పెళ్ళిళ్ళు చేస్తారో లేకుంటే దేవునికి సంబంధించిన కళ్యాణమే జరుగుతుందనేది తెలియదు. సో, ఇక్కడ అర్చన గాని ఏదన్నా అన్నదానం చేయాలనుకుంటే దానికి సంబంధించిన లిస్ట్ అన్నమాట ఇక్కడ వీడియోలో. పాజ్ చేసుకొని ఒకసారి చూడండి. ఇంకొకటి ఇక్కడ కనిపిస్తుంది. ఇదంతా మీకు దేవుడికి సంబంధించిన స్థల పురాణం. అంటే దేవుడు ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడనేది ఇక్కడ మీరు పాజ్ చేసుకొని ఒకసారి చదువుకోవచ్చు. ఇంకోటి మొత్తం గ్రౌండ్ మొత్తం ఈ వ్యూ మొత్తం ఒకసారి చూపిస్తాను. ఇదంతా ఒకసారి చూడండి. చాలా పెద్దగానే ఉంది టెంపుల్ అయితే. కానీ ఇంకా కొంచెం డెవలప్ చేయాలి. అది నాకు తెలిసి ఒక 1 ఇయర్ పడతది ఈజీగా. సో, టెంపుల్ అయితే మీరు రావాలనుకుంటే రండి. సో, బాగుంది టెంపుల్ అయితే. మేము రీసెంట్‌గా సండే రోజు వెళ్ళాం కాబట్టి నాకు చాలా నచ్చింది టెంపుల్ అనేది. మీరు కూడా రండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌ని. సో, ఇది వీడియో.